వాళ్ళకి నా మీద ఎంత ప్రేమ ఉందో చూడరా. అన్నా అయ్యప్ప మాల్లో కూడా రప్ప రప్ప ఏంటన్నా? వాళ్ళ అభిమానం రా. అధికారంలో నుంచి దించేసి ఆ దేవుడిని నెత్తిపై దెబ్బేసినా నీకు ఇంకా బుద్ధి రాలేదన్నా? ఈసారి మనం అధికారంలోకి రాగానే ఒక్కొక్కడికి రప్ప రప్ప రప్పేరా. పోయినసారి వైనాట్ 175 అన్నా, జనాలు వైనాట్ లేదు వంకాయ లేదని నేను 11 కుప్ప కూల్చారు. అయినా ఇంకా రప్ప రప్ప అంటే ఏంటన్నా? చూస్తుండు, ఈసారి మ్యాజిక్ ఫిగర్ 88 దాటంగానే ఒక్కొక్కడికి రప్ప రప్ప రప్పే. ఏంటి బాబన్నా? మ్యాజిక్ ఫిగర్ 88 దాటంగానే ఒక్కొక్కడికి రప్ప రప్ప రప్పే. మరి దాటకపోతే చర్లపల్లి జైల్లో చేతిలో చిప్పా చిప్పా చిప్పానా? కల్తీ మంది మీ కోట్లు దుబ్బేసావంట. అక్కడ నీ మంతాగి ప్రాణాలు పోతే ఆ డబ్బులతో నువ్వేం చేసుకుంటావు? పోయేటప్పుడు తీసుకెళ్తావా? నేను అమ్మింది మంచి క్వాలిటీ మందు. ఏ ఇవన్నీ నీ గురించి కామెంట్ పెట్టి పేటిఎం బ్యాచ్ కి చెప్పు, నాకు కాదు. తెలుసు కదా, అలా మాట్లాడితే గొడ్డలతో వేసేస్తా. నువ్వు నరికితే నరికించుకోవడానికి నేమన్నా బాబాయ్ అనుకుంటున్నావా? బాధ్యత గల ఆంధ్రప్రదేశ్ పౌరుణ్ణి. ఏ కారెక్కిస్తావా? నువ్వు కారెక్కిస్తే ఎక్కించుకోవడానికి నేను సింగాయని కాదు జగన్ మాయ, నీ కార్యకర్తను అస్సలు కాదు. కామెంట్ మ్యాన్ జగన్ మాయ 5 సంవత్సరాలు కొట్టేసే డబ్బుతో బెంగళూరులో కొత్త ప్యాలెస్ కడుతున్నావంట కదా, హ్యాండ్ ఓవర్ చేశాడా? ఆడతాం హ్యాపీగా ట్రయల్ చేస్తున్నారంట కేసు నుంచి బయటికి రావడానికి. అది అవ్వదు మాయ. నెక్స్ట్ అధికారం వస్తే నీ పని చెప్తా. అవినీతి చేసేవాడికి అధికారం ఓడిస్తారు మాయ్యా. 11 వచ్చే బుద్ధి లేదా? అభివృద్ధి మాదే, అధికారము మాదే. కూటమి ఇక్కడ, నీకింకా ఓటమే. నెక్స్ట్ పులివెందుల్లో రెడీగుండు, డిపాజిట్లు కూడా రావు. నువ్వేం టీచర్ వాయా అలా స్టూడెంట్ కొట్టేస్తున్నావా? మన ప్రభుత్వం ఎప్పుడు కొట్టావా? కొట్టేశాం గానీ ఏది మీడియా ఏది ఏంటి కనపడవా మీకు? కరెక్ట్ గా వచ్చారండి. ఎన్నిసార్లు పాఠం చెప్పినా సరిగ్గా చెప్పట్లేదండి. చెప్పి గొంతు పోతుంది. నువ్వు సరిగ్గా చెప్పావా? ఈ గవర్నమెంట్ లో అంతా అంతే. చూడు, ఈ జగన్మామయ్య అడుగుతున్నాడు, నువ్వు చెప్పమ్మా ఏం పాఠం అది? నేను ఏ పాఠం చెప్తానంటే, అనగనగా ఆవు ఉంటుంది, ఆవుకి 4 కాళ్ళుంటాయి, ఆవు రోజు పాలిస్తుంది, ఆ పాలతో పెరుగు చేసుకోవచ్చు, నెయ్యి కూడా తయారు చేసుకోవచ్చు. కానీ సరిగ్గా తిండి తిననప్పుడు కల్తీ అవుతుంది. కల్తీ నువ్వు కల్తీ, నువ్వు కల్తీ, కల్తీ నువ్వు కల్తీ. ఏం పేరమ్మా నీది? జగన్. సేమ్ నేమ్, సేమ్ నాలెడ్జ్, సేమ్ టు షేప్, పప్ షేప్. అసెంబ్లీలో పిల్లలు ఎంత అద్భుతంగా మాట్లాడారా. లాస్ట్ మన గవర్నమెంట్ చూసి ఇన్స్పైర్ అయినట్టున్నా. అది చూసి ఇన్స్పైర్ అయితే ఇంత అద్భుతంగా ఎందుకు మాట్లాడతారన్నా? అమ్మనా బూతులు మాట్లాడేవాళ్ళు గాని. ఆడపిల్లలు అసెంబ్లీలో చాలా ధైర్యంగా మాట్లాడారా. అదే మన మంత్రుల్ని ఎమ్మెల్యేని కానీ ఫాలో అయి ఉంటే అంతకు మించి మాట్లాడేవాళ్ళు. ఎలాగన్నా? అన్నా సాల్యూట్, ఇంటికి రా వేస్తాను ఆమ్లెట్, ఇలాగన్నా? మన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ఆ పిల్లలు ఎవర్రా? వాళ్ళ పేర్లు కనుక్కో. అన్నా ఏమన్నా ఉన్నా? ప్రతిపక్ష హోదా అన్నా? ప్రతిపక్ష హోదా మన ప్రతిపక్ష నాతో అంటే అన్నావు గాని ఆ పిల్లలతో అనమాకన్నా. చేతిలో ఉన్న పెన్నులు, పెన్సిళ్ళు, బాక్సులు అన్ని నీ మొహాన్ని ఇసిరేస్తారు. అన్నా ఎక్కడుందన్నా మన ప్రతిపక్ష పాత్ర? ఇంకా భ్రమలోనే బతుకుతున్నావు ఏంటన్నా నువ్వు? ఇంతకీ నా పాత్ర ఎవరు పోషించారా? అదే అన్న, వాళ్ళు ఎత్తుకొని బయటపడేస్తున్నా చూడు, అతను అన్న. అసెంబ్లీకి నేను వెళ్ళినా కూడా అలాగే ఎత్తి పారేసేలా ఉన్నారా? అవునండి. పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. వదినా, మన అమరావతికి నిర్మలా సీతారామన్ గారు వచ్చారు. మన ఫ్లెక్సీ పేపర్ ఏమంటావా? ఆవిడ వచ్చిందనేస్తే మనకేం వస్తదిరా? ఒక పని చెయ్యి. ఇంకేమంటావా? అది కాదు, సుప్రీంకోర్టు బాబుకు జలక్, త్వరలో అరెస్ట్ అని రాసి. సుప్రీంకోర్టు అసలు జలకి ఇవ్వలేదు కదా. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. మన ఫ్లెక్సీ పేపర్ చదివే వాళ్ళకి తెలియదు కదా. వదినా, వైజాగ్ కి గూగుల్ కంపెనీ వస్తుందంట. ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి కదా. టీవీలో పేపర్లో బ్రేక్ న్యూస్ వేసేయమంటావా? గూగుల్ కంపెనీ వచ్చిందనేస్తే మనకేంట్రా ఉపయోగం? వచ్చింది డాటా సెంటర్ కాదు, అదొక గోడౌన్ అని రాయి. గోడౌనా? ఫేక్ న్యూస్ మళ్ళీ? ఏయ్, ఆ గూగుల్ జగనన్నే తీసుకొచ్చాడని రేపటి పేపర్ లో రాయి. అదేంటి ఈ రోజు గోడౌన్ అని రాస్తున్నాగా? అది నీకు తెలుసు, నాకు తెలుసు. మన ఫ్లెక్సీ పేపర్ చదివే వాళ్ళకి తెలుసా ఏంటి? ఎలా? ఇదిగో వదినా, లోకేష్ గారు పిల్లలతో మాక్ అసెంబ్లీ అని పెట్టారంట. సూపర్ హిట్ అంట వదినా. అదేమన్నా మన వేసేయమంటావా? ఒకసారి ఇలా రండ్రా.
మోక్ అసెంబ్లీ గురించి రాస్తే మనకేం వచ్చిద్దిరా? నారా వారి సారా డెత్ కన్ఫర్మ్ రా, ఫ్రంట్ ఎడిషన్ లో వేసేయండి. ఆ సారా మంద కదా వదినా. రేయ్, ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, మన పక్షి చదివే వాళ్ళకి తెలుసా? ఎల్లహే. ఏయ్, ఇంకోసారి ఈ పక్షి పేపర్ మా ఇంటికి వచ్చినా, మా టీవీలో మీ పక్షి ఛానల్ టెలికాస్ట్ అయినా, మీ ఛానల్ కి నల్ల జీలకర్ర మొగ్గ. హా? రేయ్, ఎవర్రా మావయ్య గారి ఫోటో పేపర్లో వేసింది? మనం ఎప్పుడో తీసేసాం కదా. ఆయన సింపతి మీదనే కదా వదిన మన పార్టీ నడుస్తుంది. అందుకే అన్న సింపతి కోసం ఏమన్నాడు. హ, ఈయనొకడు అధికారంలో ఉన్నప్పుడేమో అస్సలు పట్టించుకోడు, అధికారంలో లేనప్పుడు సింపతి కోసం ఫోటోలు ఏమంటాడు. ఒరే వీడేంద్రా మనం చలికి ఉనికి వస్తాంటే ఎండాకాలంలో ఏసీని ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేస్తున్నాడు. ఎరా నీకు చలి పెట్టదా? నాకు చలి పెట్టదు. వీడికి ఇప్పుడే కాదు, కూటమి అధికారంలో ఉన్నంత కాలం చలి పెట్టదు. సరేపా చలిమంటేసుకుందాం. వీడు మన పక్కన ఉందిగా, చలిమంట ఎందుకు దండగా? అదేంటిరా చూపిస్తా చూడు. పవన్ కళ్యాణ్ గారి పొత్తు 15,000 గ్యారంటీ అన్నారంట. నారా లోకేష్ గారు చెప్పింది చెప్పినట్టు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 16,000 మంది టీచర్లకి నెరవేర్చారు. ఈ సెకండ్ రా సామే 130,000 కోట్ల పెట్టుబడులు పెట్టే అంతర్జాతీయ సంస్థ గూగుల్ ని ఆంధ్ర తెచ్చారంట బాబు గారు. కడుపు దగ్గర ఎక్కువ మంట వచ్చాను చూడు. ప్రతి పథకం వైసీపీ కంటే బాగా ఇస్తున్నారని కూటమికి జనం జేజేలు కొడుతున్నారంట. కాపండ్రా, కడుపు మంటతో కాలిపోతేట్టుండా మీ కూటమి మంచి మాకు మింగుడు పడక రగిలిపోతా అంటే మళ్ళీ మీరు దాన్ని పెట్రోల్ పోయి కాకండ్రా. అచ్చా, నీ కడుపు మంట వృధా కాకుండా నా కాడ చిన్న ఉపాయం ఉన్నది. ఏందది? ఈ చలికాలం అయిపోయేంత వరకు రోజు పొద్దున్నే మా ఇంటికి రారా, నీ పొట్ట మీద వేణీలు కంచుకుంటాం. వారింటికి కాదు, మా ఇంటికి రారా, నీ పొట్ట మీద వంట చేసుకుంటాం. ఇంకోసారి మీ కూటమి వాళ్ళతో సావాసం చేస్తే చుట్టూ కూడా 2029లో మాకు 11 వస్తాయో రావు. రే నిన్న చంద్రబాబు నువ్వు పవన్ కళ్యాణ్ తిరుగుతూ ఒక వీడియో వదిలేను రా. నైట్ 5 మిలియన్ వెళ్ళిపోయింది. సూపర్ రా, 5 మిలియన్ అంటే మామూలు విషయం కాదు. జగన్ అన్న పిలుస్తాడు. ఇక్కడ పేటీఎం కుక్కనే. నైట్ కి నైట్ వీడియో వైరల్ అయిపోయిన మన పేటీఎం కి రేట్ రా అన్నా. అది మరి ఆడు అన్నో సార్ రమ్మన్నాడు రా. అది ఆ కోట ప్రభుత్వం వాళ్ళు. యా అన్నా, ఆ వీడియో వైరల్ అయిపోయిందని కూట ప్రభుత్వం వాళ్ళు చంపేసిందనా? అయ్యో, ఏదో తేడాగా ఉందేంటి? ఎంత? 5 రూపాయలే. 5 రూపాయలేంటి? 100 రూపాయలు పెట్టచ్చేదా? పోనీ 50 111 రూపాయలు పెట్టచ్చేదా? 100 111 పెట్టవసరం లేదు. మీ అన్నేసి 5 రూపాయలు పేటీఎం చాలు. బాగానే వస్తున్నారు జనాలు. ఎంతసేపా నడు గమనాడు. ఐటమ్స్ కూడా బాగానే ఉన్నాయిగా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో. రోజు ఇక్కడే తింటున్నావా? రోజు ఇక్కడే తింటున్నా. రోజు 8,000 మంది వచ్చి తింటే ఇక మన పార్టీ గోవిందే. ఇది ఒకటి చేసి అన్నా క్యాంటీన్ బ్యాట్ చేసేయాలి. జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఇది అన్నమా, ఇది పప్ప, ఇదంతా ముష్టి ఇదంతా. ఎవరు భిక్షగాళ్లకు వేస్తున్నట్టుగా 5 రూపాయలు భోజనం పెట్టడం భిక్షగాళ్లకు వేస్తున్నట్టుగా ఎలా తింటున్నారండి అసలు రోజు? అన్నా అసలు మొత్తం నోట్లో పెట్టుకున్నారా నువ్వు? లడ్డూని కల్తీ చేశారు, మద్యాన్ని కల్తీ చేశారు, ఇప్పుడు మంచి భోజనాన్ని కూడా ఫేక్ ప్రచారం చేయడానికి వచ్చారా? తినరా ఒకసారి. బాగుంది.